భైరవ కోన గురూజీ, మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది, మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే మహా. ఛానల్లోకి స్వాగతం అండి. ఏప్రిల్ నెలలో ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు ఈ 3 తప్పులు చేయకండి. ఈ రాశి వారు ఈ పనులను చేసినట్లయితే నష్టం తప్పదు. ఉన్నదంతా ఊడ్చుకుపోయి రోడ్డు మీదకు వస్తారు. అయితే ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ నెలలో వృషభ రాశి వారు చేయకూడని 3 తప్పులు ఏమిటి? అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వృషభ రాశి వారికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి పనులను చేస్తారు. సొంతంగా డబ్బు సంపాదించి ఖర్చు చేయాలి అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల డబ్బును ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ ఉంటారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు సాధారణంగా ముఖ్యంగా వీరు ఎవరి జోలికి వెళ్లరు. ఎవరైనా వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదలరు. వీరు బ్రాడ్ మైండ్ కలిగి ఉంటారు. వీరికి కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వీరు ఇష్టం ఉంటే మాట్లాడతారు, ఇష్టం లేకపోతే అక్కడితో కట్ చేస్తారు. కానీ మనసులో ఒకటి బయటికి ఒకటి పెట్టుకుని మాట్లాడరు. సహజంగా వీరు ఎదుటి వారితో ఎక్కువగా పని చేయించుకోవాలి అనుకుంటారు. ఏదైనా పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే శ్రద్ధగా పూర్తి చేస్తారు. వీరికి ఆధ్యాత్మిక భావన అధికంగా ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక నియమాలను పాటించాలి అనే ఆలోచన వీరికి ఉండదు. ఏదైనా కార్యసాధన మీద దృష్టి బాగా పెడతారు. సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు. వృషభ రాశి వారు మతం, దైవం, ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే తప్పకుండా ఎదుటి వారికి సహాయం చేస్తారు. అయితే వీరు ఏప్రిల్ నెలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే గుత్తి గోపాలలో మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరు ఎప్పటినుంచో వ్యాపారాన్ని ప్రారంభించాలి, వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి, విస్తరించాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే ఈ సమయంలో వ్యాపారం విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. భాగస్వామి వ్యాపారం చేయాలనుకునే వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు. కానీ మీకు నచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయడం మంచిది. సహా ఉద్యోగుల సహకారాన్ని పొందుతారు. ఏదైనా నూతన ప్రాజెక్టు ప్రారంభించాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రాజెక్టును ఏ టైంలో కంప్లీట్ చేస్తారు. దీనివల్ల పై అధికారుల నుంచి మంచి ప్రశంసలను పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నించినట్టయితే అటువంటివి కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన విధంగా ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. డబ్బులు లేవు అని అనకుండా డబ్బు ఎప్పుడు మీ చేతిలోనే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ పూర్తి చేస్తారు. మంచి లాభాలను పొందుతారు. తెలిసిన వారే కదా అని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడం, అలాంటి కొన్ని సందర్భాల్లో డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సరైన విధంగా డబ్బును పొదుపు చేసుకోవడం వల్ల స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, మీ చుట్టుపక్కల వారితో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి. అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల అధిక లాభాన్ని పొందుతారు. ఆ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సమయాన్ని అదృష్ట సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వీరు చేసే ప్రతి పనిలోనూ విజయమే కాని అపజయం అనేది ఉండదు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టకుండా చదువు పట్ల ఏకాగ్రతను కలిగి ఉండడం వల్ల అనుకున్న ఫలితాలను పొందుతారు. దీనివల్ల సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం కలుగుతుంది.
ఈ సమయంలో స్కాలర్షిప్లు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారు ఈ సమయంలో ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విహారయాత్రలను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు మోకాల నొప్పులు అధికంగా ఉంటాయి. చర్మ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తపోటు, థైరాయిడ్, కాళ్లవాపులు వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కనుక ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఈ రాశిలో పుట్టిన వారికి లాభనష్టాలు సమానంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. మీరు ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు. వీరికి జాలి, దయ అధికంగా ఉంటాయి. వీరి తెలివితేటలతో స్వతహాగా ఉద్యోగాన్ని సంపాదించుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ రాశి వారికి స్నేహం, ప్రేమ, పెళ్లి లాంటి అంశాలు ఈ రాశి వారితో, సింహరాశి వారితో, కన్యా రాశి వారితో, ధనుస్సు రాశి వారితో, అలాగే మిథున రాశి వారితో, మీన రాశి వారితో, వృషభ రాశి వారితో అనుకూలంగా ఉంటుంది పెళ్లి అని చెప్పొచ్చు. మీరు ఈ సమయంలో చేయకూడని 3 తప్పులు ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే వీరు మొండితనాన్ని తగ్గించుకోవాలి. లేదంటే లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. చాలా సందర్భాల్లో అందరికీ దూరంగా ఉంటారు. ఇది చాలా ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్నేహితులు కానీ, పై అధికారులు కానీ, సహోద్యోగులు కానీ వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడండి. పలకరించిన తర్వాత మీ పనుల్లో మీరు ఉండడం వల్ల ఎదుటివారు మళ్ళీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరైతే వీరికి స్థిరత్వం లేదు అని అనుకుంటారో అటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా కాలభైరవాష్టకాన్ని ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు దరిచేరవు. బుధవారం రోజు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాలను వెలిగించినట్లయితే మీకు ఉన్న సమస్త దోషాలు నశించి మీరు జీవితంలో మంచి స్థాయిని చేరుకోవడానికి తగిన అవకాశాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి లక్ష్మీ ప్రమిదల్లో దీపారాధన చేసినట్లయితే ఈ రాశి వారు 1,00,000 రెట్లు ఉన్నతమైన ఫలితాలను పొందుతారు. మంచి ధనాదాయం మీకు సిద్ధిస్తుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించడం వల్ల మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గురు, రాహు, శని స్తోత్రాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పడమరకి, ఉత్తరానికి మధ్యలో ఉన్న వాయువ్య మూలలో సంజీవని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి పటాన్ని ఉంచి పూజించినట్లయితే మీరు చేసే ప్రతి పని ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతమవుతాయి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చేసే పనులు వేగవంతంగా పూర్తవుతాయి. సోమవారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అదేవిధంగా సోమవారం రోజు ఉపవాస నియమాలను పాటిస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసినట్లయితే వీరి జీవితంలో విశేషమైన అదృష్టం వరిస్తుంది. సో చూశారు కదండి, ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ నెలలో వృషభ రాశి వారు చేయకూడని 3 తప్పులేమిటి, అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్టయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.